పెద్ద తప్పే చేశాడు, తప్పే అది చాలా తప్ప అన్నట్టు ఉంటే నామినేషన్, లేదంటే లేదు, వేరే వాళ్ళని చూసుకోండి ఫర్ 1 వీక్. ట్రస్ట్ నెక్స్ట్ ఎలాగో మామ ఉండదు నామినేషన్, మిక్స్ ఉంటుంది. నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది తెలుసా, మన క్లాన్ కు ఏ వచ్చి చెప్పలేము, వాళ్ళ క్లాన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ వీక్ అయిపోయింది నామినేషన్, ఈ వీక్ నామినేషన్స్ అయిపోయింది. ఓకే, ఈ వీక్ కి నామినేషన్ అయిపోయింది. ఈ రోజు వీకెండ్ తర్వాత వచ్చే నామినేషన్ వేరే ప్లేస్ మీద చూసుకో. ఆ ప్రాసెస్ ఎలా ఉందో సెకండరీ. వాళ్ళ టీం ఉంటే వాళ్ళ టీం మనీ కంటాను నిజంగా చెప్తాను. ఈసారి మా టీం నుంచి ఎవరు వేసినా అదే పాయింట్ రైజ్ అవుతుంది. సింపుల్. ఎందుకంటే 2 వారాలు మళ్ళీ సేవ్ అవుతాడు అది ఇది అంటున్నాను. తెలుస్తుంది జనాలకి తెలుస్తుంది, వీళ్ళకి కూడా తెలుస్తుంది. ట్రస్ట్. ఇప్పుడు మనం మళ్ళీ నామినేషన్ పెద్ద తప్పు మంచి మిస్టేక్, కరెక్ట్ గా తప్పు చేశాడు, కరెక్ట్ గా దొరికిపోయాడు అనేది అయితే ఓకే. వాడు ఇంతలో కరెక్ట్ గా దొరికిపోయాడు బ్రో. నేను చెప్తే నేను ఇవాళ మధ్య అలా కాదురా, నేను ఇవాళ మధ్య తెలుగులో సీత అరే అయితే నేను ఏం చెప్పినా అంటే మీరు ఎంత తెలుసు అయితే మనం ఎంత కరెక్ట్ అయినా మనం ఇంటి లోపల ఉన్నాం, బయటికి ఎంత చెడ్డు చేసినా పోయినా కానీ ఇల్లంతా నిఖిల్ ఉన్నాడు, అన్ని తప్పులు చేస్తాడని మనం 10 మంది నిఖిల్ అపోజిట్ నించున్నాం అనుకో, నేను జనాల ముందు హైలైట్ ఎంత పెద్ద తప్పు క్లియర్ గా ఇట్లా తప్పు క్లియర్ గా కనిపించినా గానీ అయ్యో హౌస్ అంతా కలిసి పాపం వాడిని ఒక్కరిని పక్కకు చేస్తాళ్ళు రా అనేది వస్తుంది. అది ఇంకోటి ఏంటంటే నేనైనా నువ్వైనా అది వస్తుంది. నాట్ జస్ట్ నామినేషన్స్, వీకెండ్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే జీరో టైం సాటర్డే దాకా జరిగేది ఒక దిక్కు, నామినేషన్ లో జరిగేది ఒక దిక్కు ఒకటి. అండ్ మండే టు సాటర్డే వరకు నువ్వు పబ్లిక్ దగ్గర ఇండైరెక్ట్లీ కెమెరా ముందు ఏం కనెక్ట్ అవుతావు, ఏం మాట్లాడతావు అనేది ఇంకో దిక్కు. నువ్వు ఎమోషనలే మాట్లాడుతున్నావు, ఇట్లా అవుతుంది, నేను అనుకునే వాళ్ళు నన్ను ఇది చేశారు అది చేశారు అన్నప్పుడు ఆడియన్స్ అదే రిసీవ్ చేస్తారు. గెటింగ్ మై పాయింట్. సో ఈ వారం వదిలేద్దాం నామినేషన్ లో. మన వేరే ప్లేయర్స్ ఉన్నారు, గట్టి తప్పు చేశారు అనుకో, అందరికి అనిపించింది